హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ వైకుంఠ ఏకాదశి. ఇదండి మా బిల్డింగ్ పైన నా కూతురు వేసింది మెంతులు వేసింది. ఇదండి మెంతం కూర. ఇప్పుడు దీంతో కర్రీ చేయాలి. ఆ వంకాయ కట్ చేస్తున్నాడా. ఇప్పుడు ఇది వంకాయ మెంతం ఫ్రై చేయాలి. ఇదండి ఇప్పుడు ఇది కర్రీ వండాలి. కట్ చేసి అందరు వెళ్ళారా టెంపుల్కి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఫుల్ జనాలు, అంతా ఇంత లేరు, ఫుల్ క్యూలు. ఈయన పొద్దు నుంచి నిరాహార దీక్ష. మాకు జ్వరం వచ్చింది పాపం బిడ్డకి. ఇదండి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. వంకాయ కర్రీ. వంకాయ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వంకాయ కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇదండి ఆయిల్ కొంచెం, ఎండుమిరపకాయలు, ఇదండి ఇప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం పసుపు. ఈరోజు వైకుంఠ ఏకాదశి, అందరు టెంపుల్స్ వెళ్ళారా, దర్శనం అయిపోయిందా? చాలా లైన్, అసలు ఏ టెంపుల్స్ వల్ల చాలా లైన్. ఇప్పుడు వంకాయ ఒక 2 నిమిషాల తర్వాత మెంతం కూర. ఇదండి ఇప్పుడు మెంతం కూర, చిన్న మెంతం. వాటర్, ఇప్పుడు కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం సాల్ట్, ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. కొంచెం దగ్గరికి మగ్గనివ్వాలి. సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం మెత్తపడిపోతాయి. 2 minutes. చూడండి కర్రీ అయితే దగ్గర పడింది. కొంచెం అయితే అయిపోతుంది. వంకాయ 5 2 minutes.
చూడండి కర్రీ అయితే అయిపోయింది. ఇదండి వంకాయ ఎగురు కర్రీ అయితే అయిపోయింది. ఇదండి వంకాయ ఎగురు కంప్లీట్. కొంచెం మెంతం కూర వేసి వంకాయ ఎగురు. థ్యాంక్ యూ. ఇక మా అమ్మాయి పెంచిన మెంతం కూర అండి అది. నేను పెంచిన మెంతం కూర చెప్ప అంటుంది. మా అమ్మాయి పెంచిన మెంతం కూర అది. ఓకేనా? హ్యాపీనా? థ్యాంక్ యూ.